లక్ష్మి 10 నామాలతో నేనెట్లా అవతారం ఎత్తిందో నాతో పాటుగా నా సతీమణి కూడా అవతారం ఎత్తింది. నీ భర్త పేరేమిటి? మీరు ఎవరు? ఏమిటి అమ్మా నీ నామాంకితం చెప్పండి. అమ్మా నా నామధేయము లక్ష్మి అంటారు. మీ కుమారుడు మన్మధుడు అంటారు. అవును. నరసింహస్వామి, మీ నరసింహస్వామి ఇక్కడ కూర్చొని ఉన్నారు. దేవి లక్ష్మి, ఒక విషయము ఇదే క్షణం అందులో మృగజంతులు వధించి వస్తదేవి నేను నాకు నీ చేత ఆరతి నివాళులు ఇచ్చి కత్తి బాణములు నాకు ఆరతించి పంపించేవి. ఇదే క్షణం మొదలు నేను వెళ్ళిపోయి అవును మార్గము నేను వెలదీన పోయి వస్తు మడలక నన్ను మన్నించిదో మడలక నన్ను మన్నించిదో ఆలోచించుకుంటా తొందరగా కత్తి దీవనయ్యి ఇటు మీరు కుటిలతనంబు నాటము చేసవారేరా నరసింహ. శ్రీలక్ష్మి అటమేమి జసితి అంపద శ్రీ లక్ష్మి దేవి ఒళ్ళోలా ఇదే ఎవరనేది గద్వాల తాలూకా బనగానిపల్లి ఎరుకట అవ ఉపమ్రాట ఏమైందవా గొల్లమన్నవా నీకు అవు 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 రాకేష్ గారు సార్ గారు వాళ్ళంతా కలిసి సార్లు టీచర్లు విద్యాసులు ఉపాధ్యాయులతో కలిసి ఈ యొక్క రాష్ట్రపతి భవనంలో బాలల దినోత్సవ సందర్భంగా ఇవాళ కళాకారులు చెక్క బొమ్మల కళ అన్ని కళలు చెక్క బొమ్మలు ఆడించుకుంటామని ప్రేమతోటి ఇవాళ కళాకారులపై 50,000 ఇచ్చి రప్పించి ఇక్కడ ప్రోగ్రామ్ ఇచ్చినందుకు మా రజనీ మేడం గారికి, రాకేష్ సార్ గారికి, అదే విధంగా వేదకుమార్ సార్ గారికి, అదేవిధంగా టీచర్లకు అందరికీ మా ధన్యవాదాలు. అవమ్మా నువ్వు గొల్లమల మరి ఎక్కడ పోతున్నావు? ఇవాళ సెంచు లక్ష్మి నాటకం నరసింహస్వామి వేడవేయుడు ఇప్పుడు సెంచు లక్ష్మి
మంజూర వారి చెట్టుదానమా నా పేరు ముద్దు అమ్మా అమ్మా మీరు నీ నామాంకితము మీ తల్లిదండ్రుల పేరు మీ పట్టణము ఏందమ్మా చెప్పమ్మా మాకు మా పట్టణము చచ్చుగూడెం. మా తల్లి పేరు చచ్చు జిగరాయకుడు. అమ్మా మా తల్లి పేరు చచ్చు గోపాల. అమ్మా నా పేరు చచ్చు లక్ష్మణ. ఎడిపోతున్నావు అమ్మా ఇప్పుడు వరలు తీసుకుంటున్నాడు. బాణాలు ఏంటి కత్తులు పట్టుకొని బాణాలు పట్టుకొని అడవి వెళ్తున్నారు ఎవరు చూస్తాం ఎక్క మార్గం పోతుంది. నేను ఆడి ఎవరు చూస్తున్నావు మార్గం పోయినందుకు అమ్మా దేవి ఈ అడవిలో ఎవరు పనికి లేకుండా పండుగలసి ఇంటి ముందున్న సారట ఇంత దేవి దూరం మాట్లాడరా మాట్లాడరా మా తండ్రి శ్రీ నరసింహస్వామి నేను మా తండ్రి అడవిలకు ఉపయోగపడుతున్నందుకు అంటే కళను ఇవాళ ఈ నాటపడి పౌరులకు మహానుభావులందరూ కలిసి ఈ కొయ్య బొమ్మల చెక్క బొమ్మల ఆటలు పెట్టించేందుకు వారికి అందరూ ధన్యవాదాలు. ఇవాళ యొక్క మా రజని మేడం గారు, రాకేష్ సార్ గారు, వేరుకుమార్ సార్ గారు, టీచర్ అందరూ ఉపాధ్యాయులు అందరూ కలిసి తండ్రిని చక్కగా పెళ్లి చేసుకొని సుఖ ప్రాయంగా ఉండాలి. వచ్చినారు ఈ రాష్ట్రపతి
భవనములకు ఈ శ్రీ లక్ష్మీ పెళ్లికి శక్తి లక్ష్మీ పెళ్లికి నరసింహస్వామి లగ్నానికి మమ్మల్ని రప్పించినారు. మా మరొక జనగామ జిల్లా నుంచి ఇంతలో రప్పించేందుకు మా యొక్క సార్ గారికి అందరికీ మా కళ తరపున ధన్యవాదాలు. ఇంతలో మా ఆడలు నిలుస్తున్నాము. మంగళము మధు నిత్య కళ్యాణము నీ మందిరములోన తల గుర్రాలు కలిగని సంపత్తు గలుగని శ్రీలక్ష్మి జయగిరి గిరిమరావు గారు లక్ష్మణుడు గ్రామస్తులు ఆ యొక్క వేదకుమార్ భవనంలో పెట్టించి అక్కడ పెట్టించి అంతరంగ సభల సిసి ఆర్టీల ప్రత్యేక గార్డెన్ల తర్వాత రామహాల్ల ప్రతి చోట్ల ప్రతి దిక్కుల 26 రామకోట్ల 26 పెట్టించారు. వారికి మా కళ తరపున ధన్యవాదాలు. ఇవాళ ప్రతి పౌరులు ప్రతి ఉపాధ్యాయులంతా రేపటి పౌరులై అందరూ ఆయురారోగ్యంగా శాశ్వతంగా చక్కగా ఉండి క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మా కళ తరపున రేపటి పౌరులకు శుభాకాంక్షలు. అందరికీ మా అందరి క్షేమంగా ఉండాలని కోరుతున్నాము. ఎతలు తీర్చే దాతని నీలి తిని చితులో బట్టి పల్లి నరసింగరాయుడేలిన పతిత భవనుండుర పది దైవమనుకుంటు మంగళము మధు సుధానామము ఆలయామము శ్రీవేణు గోపాల స్వామి గోవింద గోవింద. మంగళము మంగళము నగవరామ మంగళము మంగళము. హలో హలో గట్టిగా అందరూ చప్పట్లు కొట్టండి. నచ్చిందా ఇది? హలో చెక్క బొమ్మల ప్రదర్శన చూసారా ఎప్పుడైనా మీరు ఇటువంటిది? ఓకే అందరు ఇక్కడే ఉండండి. గ్రూప్ ఫోటో ఉంది. మన రాష్ట్రపతిని